తలసీమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. అయితే ఈ వ్యాధి పుట్టిన తర్వాతనే మనకు తెలుస్తుంది, అది మధ్యలో రాదు. అది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత తలసీమియా వచ్చిందనేది ఉండదు. క్యాన్సర్ లాగా, ట్యూబర్క్యులోసిస్ లాగా, మిగతా వ్యాధుల్లాగా ఇది పుట్టుకతో వచ్చే వ్యాధి. పుట్టిన బిడ్డ సరిగ్గా పెరగకుండా 5-6 నెలలైనా కూడా సరిగ్గా వాళ్ళు గ్రోత్ లేకపోవటం, వీక్గా, నీరసంగా, తక్కువగా ఉండటం, దాన్ని చూసి వాళ్ళ పిల్లలకి టెస్టింగ్ చేస్తే అప్పుడు వీళ్ళు తలసీమియా ఉందని చెప్పి బయటపడుతుంది. అది కూడా సరైన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పెద్ద హాస్పిటల్లో సంపూర్ణంగా టెస్టింగ్ చేస్తే. లేకుంటే నార్మల్ టెస్టింగు ఈ ఫెసిలిటీస్ లేకుంటే విలేజెస్లో కానీ ఇంటీరియర్ ఏరియాస్లో, గ్రామాల్లో ఎక్కడైతే ఈ ఫెసిలిటీస్ ఉండవో, సరైన అవగాహన ఉండదో అక్కడ ఆ పిల్లలు చనిపోతారు. ఊళ్ళలో వింటూ ఉంటారు, పిల్లలు ఎక్కువ కాలం బతకలేదు, అమ్మాయో అబ్బాయో పుట్టిన సంవత్సరం లోపునే చనిపోయారని చెప్పి. సో కాబట్టి ఈ యొక్క తలసీమియా రన్ ఇదొకటి ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ఈ తలసీమియా అనేది జన్యుపరమైన వ్యాధి, దీనికి నివారణ అనేది లేదు, కాకపోతే దీన్ని మేనేజ్ చేయొచ్చు. తలసీమియా ఉంది అని చెప్పి బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. దీనికోసం మేము ఉన్నాం అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారనమాట. ఏమిటి, తలసీమియా గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, మారుమూలల దాకా ఈ యొక్క అవగాహన కల్పించి వారికి అవసరమైన మెడికల్ ట్రీట్మెంటు ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పించడం, దానికి అవసరమైన మందులు, దానికి ఫిల్టర్సు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక విధమైన భరోసా ఇవ్వటం అన్నమాట. మనం ట్రీట్మెంటు ప్లస్ దీని గురించి అవగాహన కల్పించి దీన్ని ప్రివెంట్ చేయటం. దీన్ని మనం ప్రివెంట్ చేయకుంటే దీని లోడ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీ, దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఒక పెద్ద లోడ్ పడుతుంది మీకు తలసీమియా వ్యాధి గురించి. ఎందుకంటే జీవితాంతం దీంతో మీకు జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలి, జీవితాంతం మందులు కావాలి, మెడిసిన్స్ కావాలి, ప్రొడక్టివిటీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించడం బెటర్. సో ఇట్స్ ఎ ప్రివెంటివ్ యాక్షన్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తలసీమియా ప్రివెన్షన్. ఎక్కడైతే ప్రివెంట్ కాదో దానికి క్యూరేటివ్ ఏంటి, ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కావాలంటే మనకి డోనర్స్ కావాలి. డోనర్స్ ఎస్పెషలీ బ్లడ్ డోనర్స్. ఒక తలసీమియా పేషెంట్ ఉంటే కనీసం 10-12 మంది, ఇందాక నేను చెప్పినట్టుగా 10-12 మంది డోనర్స్ ఉంటేనే, అవైలబుల్ ఉంటేనే ఆ యొక్క తలసీమియా పేషెంట్ ఒక నార్మల్ జీవితం గడపగలుగుతాడు. అంటే సుమారు ఎన్ని యూనిట్స్ వరకు తలసీమియా పేషెంట్కి కావాల్సినటువంటి అవసరం పడుతుందండి? ప్రతి 21 రోజులకి ఒకసారి ఒక యూనిట్ బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. అది జీవితాంతం బతికినంత కాలం ఎక్కించాల్సి ఉంటుంది. ప్లస్ ఆ నెలంతా కూడా అతను ఆ బ్లడ్ రక్తం ఎక్కించగానే హిమోగ్లోబిన్ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ పెరిగిన తర్వాత ఒంట్లో దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని తగ్గించడం కోసం మళ్ళీ మందులు వాడాలి వాళ్ళు ఎవ్రీడే, ప్రతిరోజు రెగ్యులర్గా. సో కనీసం ఒక తలసీమియా పేషెంట్ మీద మినిమం 10,000 ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి నెల. అంటే తలసీమియా వ్యాధి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఎండ్ ఆఫ్ డే ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో, జీవితంలో వాళ్ళకి చివరి వరకు ఇదే బాధతో అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? రెగ్యులర్గా వాళ్ళకి మందులు ఇచ్చి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ అందుబాటులో ఉంటే నార్మల్ జీవితం గడపగలుగుతారు వాళ్ళు. ఇంకా ఫ్యూచర్లో రాను మెడికల్ సైన్స్లో రీసెర్చ్ దీని మీద జరుగుతూ ఉంది. దీంట్లో జీన్ ఎడిటింగ్ కావచ్చు, జెనెటిక్ DNA మ్యానిపులేషన్ కావచ్చు, ఇవన్నీ జరిగి మంచి మంచి మందులు కూడా వచ్చి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోండి అది కావచ్చు, లేదా స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనుకోండి అది కావచ్చు. ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రీ మ్యారిటల్ టెస్టింగ్ ద్వారా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ద్వారా ఈ పెళ్ళిళ్ళలో కూడా ముందే అవాయిడ్ చేస్తే ఆ తలసీమియా అనే దాన్ని మనం తగ్గించవచ్చు, లోడ్ తగ్గించవచ్చు రాను. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనే, అంటే ఒక 100 మందిలో ఒక 2-3 ఖచ్చితంగా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని నివారించడానికి ప్రస్తుతం మనం ఎలాంటి వైద్యం ఇక్కడ అందించడానికి ప్రభుత్వం కానీ, ఇటు మెడికల్ సైన్స్ కానీ ఎలా చూస్తుంది? ప్రస్తుతానికి దీని మీద దేశం మొత్తంలోనూ ప్రపంచంలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. తలసీమియాని ఎలా కంట్రోల్ చేయాలి టోటల్ అని. ప్రస్తుతానికి ఎవరైతే తలసీమియా పేషెంట్స్ ఉన్నారో వారి కోసం రక్తనిధి కేంద్రాలు, ఎక్కువ రక్తం అవసరం పడుతుంది మనకి. నాట్ ఓన్లీ తలసీమియా, మన దేశంలో కనీసం
ప్రతి సంవత్సరం 14 మిలియన్ యూనిట్స్ రక్తం అవసరం ఉంటుంది. కాకపోతే మనకి అవైలబిలిటీ 12 మిలియన్ యూనిట్సే, అంటే 2 మిలియన్ యూనిట్స్ షార్టేజ్ ఉంది. మొత్తం కంట్రీలో కలిపి కనీసం మొత్తం కలిపి ఇంత పెద్ద దేశానికి 4600 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నట్టున్నాయి అంతే, అవి కూడా. సో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. ఎందుకంటే మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, కానీ రక్తాన్ని మాత్రం మీరు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. అదొకటి. అది కూడా పాపులేషన్లో ఇప్పుడు 1.4 బిలియన్ పాపులేషన్ ఉంటే దేశంలో, అందులో ఎంతమంది రక్తదానం చేయొచ్చు? 18 నుంచి 60 ఇయర్స్ లోపల వాళ్ళే, రైట్? అంటే లిమిటెడ్ పాపులేషన్ అవైలబుల్ మీకు. మళ్ళీ ఆ 18 నుంచి 60 ఇయర్స్ లోపల ఎవరికైనా డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇంకా ఏ విధంగా వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళు డొనేట్ చేయలేరు. కాబట్టి మీకు డోనర్స్ బేస్ చాలా తగ్గిపోతూ ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకో విధంగా చూస్తే మీకు సర్జరీస్ కోసం, యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరం 1-2 లక్షల మంది చనిపోతూ ఉంటారు. ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ప్లాన్డ్ ఆపరేషన్ సర్జరీస్ ఉంటాయి, క్యాన్సర్ ఉంటుంది. వీటన్నిటి కూడా బ్లడ్ అనేది ఎంతో ముఖ్యం. దానికి తోడు తలసీమియా. సో చూడండి మీకు ఎంత అవసరం ఉంటుందో, రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంటో. సో పబ్లిక్లో, ప్రజల్లో ఇదొక అవగాహన కలిగించి, ఈ రక్తదానం ద్వారా మీరు ఒక్క రక్తదానం చేస్తే కనీసం 3 ప్రాణాలు మనం రక్షించగలుగుతాం. సో ఈ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అది జూలై 9న ఆర్కే బీచ్లో జరుపుతూ ఉన్నారు, రన్ జరుపుతున్నారు. దానికి ఎలాంటి, అంటే ఎంతమంది వరకు రావచ్చు అంటారు? ఇది కనీసం మా దగ్గర 5000 మంది రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పి మేము మా యొక్క అంచనా. ఇప్పటిదాకా 3000 మంది రిజిస్టర్ చేశారు. ఇంకా రాను రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. జూలై 19న ఆర్కే బీచ్ విశాఖపట్నంలో ఈ రన్ దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు నారా భువనేశ్వర్ గారు మరియు ఒలింపిక్ మెడలిస్ట్ శ్రీమతి కర్ణం మల్లీశ్వర్ గారు, తమన్ గారు కూడా ఉంటారు అందులో. చాలా పెద్ద ఎత్తున అది శనివారం కూడా కావటం, చాలామంది దాదాపు 25 నుంచి 30,000 వరకు పబ్లిక్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వస్తారు గ్యారంటీగా. ఈ కార్యక్రమంతోనూ పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్, ఆ తర్వాత మ్యూజికల్ ప్రోగ్రాం కూడా వచ్చే జనాలు కూడా చాలా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సమీరా భరద్వాజ్ గారు ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఇదొక మా యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి, మేడం భువనేశ్వరి గారి తరఫు నుంచి ఒక పెద్ద స్టెప్ ఇది. ఈ తలసీమియా గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా ఒకటి మేనేజ్ చేయటం, రెండోది ప్రివెంట్ చేయటం, దీని గురించి అవగాహన. ప్లస్ డోనర్స్ కూడా, ఎస్పెషల్లీ బ్లడ్ డోనర్స్ ముందుకు వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయండి, ఈ యొక్క చిన్నారుల ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చూసి చేద్దాం అనుకుని ఈ జూలై 19th ఫిక్స్ చేసామండి. వీకెండ్ అందరూ రావడానికి బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో. అంటే జూలై 9న ఇది పెడుతూ ఉన్నారు కదా, అదే దీనికి ఎంతమంది రాబోతున్నారు? మాకు రన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మినిమం 5,000 వస్తారండి. అక్కడ వరకు మా స్లాట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత బేస్డ్ ఆన్ ద డిమాండ్ మళ్ళీ పెంచాలంటే పెంచుతాం. బట్ వ్యూవర్స్ మాత్రం చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. అదే ఏ వెబ్సైట్ ద్వారా ఇవి మీరు పెడుతూ ఉన్నారు? ఇవి 2 వెబ్సైట్స్ ఉన్నాయండి. ఒకటి మా ఓన్ వెబ్సైట్, ఎన్టీఆర్ ట్రస్ట్ వెబ్సైట్, అది అఫిషియల్ వెబ్సైట్ www.ntrtrust.org. అదర్ వెబ్సైట్ www.thalassemia.com. ఈ 2 వెబ్సైట్ల నుండి చేస్తున్నారండి. రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు వరకు టైం ఇస్తారు సార్? ఎప్పటి నుంచి వెబ్సైట్? ఆల్రెడీ వెబ్సైట్ లైవ్లో ఉందండి. ఎనీ టైం రిజిస్టర్ చేసుకో. ఆల్రెడీ మోర్ దెన్ 3,000 పీపుల్ ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు.